హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, సంకీర్ణ ప్రక్రియ దేనిని పేర్కొనవచ్చు? సంకీర్ణ ప్రక్రియ దేనిని పేర్కొంటాం? వికాసాన్ని పేర్కొంటాం. వికాసం అనేది విస్తృతమైనది కాబట్టి దీనిని సంకీర్ణ ప్రక్రియగా పేర్కొనవచ్చు. నెక్స్ట్, రహీంలో యవ్వనారంభ కౌమార దశ నాటికి ప్రాథమిక ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి జరిగింది. సో ప్రాథమిక ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి జరగడం అనేది పరిపక్వత కిందికి వస్తుంది. నెక్స్ట్, లత అనే బాలిక ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళుతూ పెద్దలను గౌరవిస్తుంది. ఇది ఏంటిది అంటే ఇది వికాసం కిందికి వస్తుంది. నెక్స్ట్, పరిపక్వత మరియు అనుభవపూర్వకంగా వ్యక్తిలో సంభవించే గుణాత్మక మార్పు. గుణాత్మక మార్పు అంటేనేమో వికాసం కిందికి వస్తుంది, గణాత్మక మార్పు అంటేనేమో పెరుగుదల కిందికి వస్తుంది. నెక్స్ట్, కింది వాక్యాల గురించి మీ అభిప్రాయం. అభ్యసనం వల్ల వచ్చే మార్పు పరిణతి కాదు. పరిణతి అంటే ఏంది? జన్మత వచ్చేది. మనం అభ్యసించడం వల్ల మార్పు రాదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. అభ్యసనం వల్ల వచ్చే మార్పులు పరిణతి కాదు అనేది రైట్. నెక్స్ట్, ఏ చర్యను అభ్యసించాలన్నా పరిణతి అవసరం. మనం ఏది చేయాలన్నా కూడా పరిపక్వత అనేది అవసరం ఉంటుంది. ఇది కూడా కరెక్టే. సో ఇవి రెండు కూడా కరెక్ట్. నెక్స్ట్, క్రమబద్ధమైన పొందికైన స్థిరమైన పురోగమన మార్పు దేని కిందికి వస్తుంది? క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పు అనేది వికాసం కిందికి వస్తుంది. నెక్స్ట్, వికాసం అంటే వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం. ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని చెప్పింది క్రైగ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. వికాసం అనేది ఒక వ్యక్తి ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు వస్తుంది. అది దేనివల్ల? జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది కాబట్టి దీనిని ఏమని పిలుస్తాము? వికాసం అని పిలుస్తాము. ఈ డెఫినేషన్ ఇచ్చింది క్రైగ్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్, పియాజే ప్రకారం అమూర్త ప్రచాలక దశలోని పిల్లలు ప్రకల్పనాత్మక నిగమనాత్మక వివేచనం చేయగలరు. ఇది దేనికి చెందింది? అమూర్త ప్రచాలక అంటే మన కంటికి ఎదురుగా కనబడకున్నా కూడా మనం ఆలోచనలు చేయగలుగుతాం. ఈ ఆలోచనలన్నీ దేని కిందికి వస్తాయి? వికాసం కిందికి వస్తుంది. నెక్స్ట్, కిరణ్ ఆజానుబాహుడిలా ఉన్నాడు. లత ప్రతి పనిలో మిగిలిన వారికి భిన్నంగా కొత్తగా ఆలోచించి చేస్తుంది. వీరిద్దరిలో కనిపించే లక్షణం. కిరణ్ ఆజానుబాహుడిలా అంటే హైట్ ఉన్నాడు, మంచి వెయిట్, చూడడానికి మంచిగా కనిపిస్తున్నాడు కాబట్టి అది దేనికి సంబంధించింది? పెరుగుదల కిందికి సంబంధించింది. నెక్స్ట్, లత ఎలా ఉంటుంది? మిగిలిన వారి కంటే కూడా కొత్తగా ఆలోచిస్తుంది, భిన్నంగా ఆలోచిస్తుంది కాబట్టి ఇది వికాసం కిందికి వస్తుంది. నెక్స్ట్, వికాసానికి సంబంధించి సరైనది క్రమబద్ధమైనది, పొందికైనది. సో వికాసం అనేది క్రమబద్ధమైనది, పొందికైనది కాబట్టి రైట్. పురోగమన మార్పు. పురోగమన మార్పు అంటే ముందుకే వెళ్తుంది కాబట్టి వెనుకకు తిరగదు. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, పరిమాణాత్మకం, గుణాత్మకం. పరిమాణాత్మకం, గణాత్మకం అంటేనేమో పెరుగుదల కిందకు వస్తుంది. పరిమాణాత్మకం, గుణాత్మకం కాబట్టి ఇది వికాసానికి సంబంధించింది. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, జీవ సంబంధిత మరియు పరిసర సంబంధితం. వికాసం అనేది జీవ సంబంధితంగా ఉంటుంది, పరిసర సంబంధం కూడా ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, శిశువు పలికిన మొదటి పటం హఠాత్తుగా పలికినట్లు కనిపించినప్పటికీ అనేక అంతర్గత మార్పులు జరుగుతూ హఠాత్తుగా బయటికి రావడం జరుగుతుంది. ఇది ఏ నియమాన్ని సూచిస్తుంది? ఇది సంచితాన్ని సూచిస్తుంది. అంటే మనం శిశువు పలికిన మొదటి పదం ఒకటేసారి మనకు ఫర్ ఎగ్జాంపుల్ పన్ను ఒకటేసారి వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ అది రావడానికి కావాల్సిన అనేక చర్యలు లోపల ఎప్పుడో నుండో జరుగుతూ ఉన్నట్టు ఉండి ఒకటే రోజు హఠాత్తుగా బయటికి కనిపిస్తుంది. దీనిని ఏమని పిలుస్తాము? మనం సంచితం అని పిలుస్తాము. నెక్స్ట్, బాహ్య కారకాలతో సంబంధం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని దేనిగా పరిగణించవచ్చు? బాహ్య కారకాలతో సంబంధం ఉంటే వికాసం అవుతుంది. బాహ్య కారకాలతో సంబంధం లేకుండా ఉంటే అది పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం అయి ఉంటుంది. నెక్స్ట్, పరిపక్వత అనేది జీవిలో జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని చెప్పింది అండర్సన్. పరిపక్వత అనేది ఏం చెప్తుంది? మనలో జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇదంతా కూడా ముందు నిర్మించిన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అని చెప్పింది అండర్సన్. నెక్స్ట్, సమగ్రమైన, విస్తృతమైన, సంక్లిష్టమైన, సంకీర్ణ ప్రక్రియ దేనిని పేర్కొనవచ్చు? సమగ్రంగా ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది, సంక్లిష్టంగా ఉంటుంది, సంకీర్ణ ప్రక్రియగా కూడా ఉంటుంది. దేనిని? అది వికాసం కిందికి వస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో సరికానిది.
పరిపక్వత అనేది ఆర్జిత ప్రక్రియ. పరిపక్వత మనం నేర్చుకుంటే వస్తుందా? కాదు, ఇది జన్మతా వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, వికాసానికి అనుభవం, శిక్షణ అవసరం. పరిపక్వత జైవికమైనది. అభ్యాసం వలన ప్రమేయం లేకుండా పరిపక్వత జరుగును. సో సరికానిది ఏంటిది? పరిపక్వత అనేది ఆర్జిత ప్రక్రియ అనేది సరికానిది. నెక్స్ట్, అండర్సన్ ప్రకారం వికాసం నిర్వచనం ఏంటిది? ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసే క్లిష్ట ప్రక్రియనే వికాసం అని నిర్వచించింది అండర్సన్. నెక్స్ట్, 10 సంవత్సరాల వయసుకు చెందిన వారి సమర్థవంతంగా నైపుణ్యంతో అక్షరాలు దిద్దలేకపోతున్నాడు, అయినా దీని లోపంగా భావించవచ్చు. వికాసంలో లోపం ఉంటేనే ఇలా జరుగుతుంది. నెక్స్ట్, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలలు నిండేసరికి తన తలను తాను నిలపగలగడం ఏంటిది? పరిపక్వత కిందికి వస్తుంది. నెక్స్ట్, పెరుగుదల లక్షణం కానిది. పరిమాణాత్మకం. పెరుగుదల పరిమాణాత్మకం, రైట్. బాహ్యంగా మాపనం చేయవచ్చు. మూడోది గుణాత్మకం. వికాసం అనేది గుణాత్మకమైనది. సో గణనాత్మకమైనది, ఇది కూడా కరెక్ట్. సో గుణాత్మకమైనది అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, పెరుగుదల అనున్నది పరిమాణాత్మక మార్పులను సూచిస్తే వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది అన్నది ఎవరు? ఎలిజబెత్ హార్లాక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. పెరుగుదల ఏమో పరిమాణాత్మక మార్పులను సూచిస్తే వికాసమేమో పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది అని చెప్పింది ఎలిజబెత్ హార్లాక్. నెక్స్ట్, వికాసం అనున్నది గుణాత్మకం పరిమాణాత్మకం, రైట్. వికాసం పెరుగుదలలో అంతర్భాగం. వికాసం పెరుగుదలలో అంతర్భాగం కాదు, పెరుగుదల వికాసంలో అంతర్భాగం. నెక్స్ట్, జీవితాంతం జరుగును, రైట్. వ్యక్తి ప్రవర్తన వికాసం మీద ఆధారపడి ఉంటుంది, ఇది కూడా కరెక్ట్. సో వికాసం అనేది పెరుగుదలలో అంతర్భాగం రాంగ్, పెరుగుదల వికాసంలో అంతర్భాగం అనేది రైట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.